డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ వచ్చిందనమాట. ఆ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందో మనం ఒకసారి గమనిద్దాం. ఇదే 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్. మరి ఇందులో ఏ లెసన్స్ ఉన్నాయి, మనం ఎలా చదవాలి అనేది చూద్దాం ఒకసారి. ఇది ఎన్సిఈఆర్టీ టెక్స్ట్ బుక్. ఇందులో 2 సెమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. సెమిస్టర్ 1లో ఏ చాప్టర్స్ ఉంటాయి, సెమిస్టర్ 2లో ఏ చాప్టర్స్ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూపించేవన్నీ కూడా సెమిస్టర్ 1. చాప్టర్ 1 ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. అలానే చాప్టర్ 2 ఏంటి, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. చాప్టర్ 3 మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. చాప్టర్ 4 కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఈ 4 చాప్టర్స్ కలిపి సెమిస్టర్ 1 అన్నమాట. అలానే ఇప్పుడు సెమిస్టర్ 2ని అబ్జర్వ్ చేద్దాం. సెమిస్టర్ 2లో మామూలుగా చాప్టర్ 5, చాప్టర్ 6, చాప్టర్ 7, చాప్టర్ 8 అండ్ చాప్టర్ 13 ఇవన్నీ కూడా బయోలాజికల్ సైన్స్కు సంబంధించినటువంటి చాప్టర్స్. అంటే ఫిజికల్ సైన్స్లో అవి రావు. మరి ఇప్పుడు చాప్టర్ 6 నుంచి కదా, ఓకే, చాప్టర్ 5, 6 ఇవన్నీ పోయిన తర్వాత మిగిలిన చాప్టర్స్. చాప్టర్ 9 వచ్చేసి లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ చాప్టర్ 10 ది హ్యూమన్ ఐ అండ్ ది కలర్ఫుల్ వరల్డ్. చాప్టర్ 11 ఎలక్ట్రిసిటీ. చాప్టర్ 12 మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇవన్నమాట ఇందులో సెమిస్టర్ 1లో ఉన్నవన్నీ కూడా కెమిస్ట్రీకి సంబంధించిన చాప్టర్స్. సెమిస్టర్ 2లో ఉన్నవి ఫిజిక్స్కి సంబంధించినటువంటి చాప్టర్స్ అన్నమాట. ఇలా చదవాలి. మొత్తం అక్కడ సెమిస్టర్ 1లో 4 చాప్టర్స్ ఉన్నాయి, సెమిస్టర్ 2లో 4 చాప్టర్స్ ఉన్నాయి అన్నమాట. ఇది మనకు న్యూ సిలబస్ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్. ఇప్పుడు నేను మీకు చాప్టర్ 1లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ లెసన్ నేను స్టార్ట్ చేస్తున్నా. మరి మనం ముందు నుంచి కేర్ఫుల్గా చదువుకుంటే మనం బాగా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, మంచి మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ చాప్టర్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఆఫ్ డైలీ లైఫ్ అండ్ థింక్ వాట్ హ్యాపెన్స్ వెన్. అంటే మన నిత్య జీవితంలో జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేద్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మిల్క్ ఈజ్ లెఫ్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్. అంటే ఎండాకాలంలో ఆ మిల్క్ని అలానే ఉంచేస్తే మనం ఆ పాలు విరిగిపోతాయి. అర్థమైందా? పాలు విరిగిపోవటము అనేది ఒక చేంజ్ అన్నమాట. దాన్ని కెమికల్ చేంజ్ అంటారు, ఎందుకంటే అది పర్మనెంట్ చేంజ్. తర్వాత ఎన్ ఐరన్ టవా అంటే ఒక ఇనుప తట్ట, అట్లా కాకుండా ప్యాన్ అంటే ఒక చిన్న పళ్ళెం లాంటిది, నెయిల్ అంటే ఒక శీల, ఈజ్ లెఫ్ట్ ఎక్స్పోజ్డ్ టు హ్యూమిడ్ అట్మాస్ఫియర్. అంటే బాగా తడిగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో వీటిని గనక ఎక్స్పోజ్ చేసినట్టయితే ఇనుప తట్టని కానీ ఇనుప పళ్ళాన్ని కానీ ఒక శీల కానీ వీటిని ఏమవుతుంది, రస్టింగ్ జరుగుతుంది, అవి తుప్పు పట్టిపోతాయి. అది కూడా ఒక పర్మనెంట్ చేంజ్, అంటే కెమికల్ చేంజ్ అన్నమాట. గ్రేప్స్ గెట్ ఫెర్మెంటెడ్ అంటే ద్రాక్ష పండ్లు పులిసిపోవటం. ఆ పులిసిపోతే ఆల్కహాల్ తయారవుతుంది, అది కూడా ఒక కెమికల్ చేంజే. ఫుడ్ ఈజ్ కుక్డ్ అంటే ఆహారాన్ని బాగా ఉడకబెడితే అది మెత్తబడిపోయి పర్మనెంట్గా చేంజ్ అయిపోతుంది, అది కూడా ఒక మార్పే, అది కూడా కెమికల్ చేంజే. ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ. ఆహారం మన పొట్టలో జీర్ణం అయిపోయింది అనుకోండి, అప్పుడు పర్మనెంట్గా లోపల సింథసిస్ జరిగి అక్కడ పర్మనెంట్ చేంజెస్ జరిగిపోతాయి. మరి అలానే వీ రెస్పైర్, మనం శ్వాసించేటప్పుడు కూడా లోపలికి ఆక్సిజన్ వెళ్ళిపోయి కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, పర్మనెంట్ చేంజెస్. సో ఇన్ ఆల్ ది అబోవ్ సిచ్యువేషన్స్, ఈ పైన చెప్పినటువంటి అన్ని సిచ్యువేషన్స్లో కూడా the nature and the identity of the initial substance have somewhat changed. అంటే ఒక చర్య జరగబోయే ముందు ఏ పదార్థాలు అయితే ఉన్నాయో, ఏ సబ్స్టాన్సెస్ అయితే ఉన్నాయో వాటి ఐడెంటిటీ పూర్తిగా పోయిందనమాట.
ఈ గ్రేప్స్ అనేవి ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాత మరలా పాత గ్రేప్స్ రమ్మంటే రావుగా, అవి పర్మనెంట్ చేంజ్కి లోనైపోయినాయి. We have already learned about physical and chemical changes of matter in our previous classes. మనం 8th క్లాస్లో ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి నేర్చుకున్నాం. మనం ఫిజికల్ చేంజ్ అంటే టెంపరవరీ చేంజ్, కెమికల్ చేంజ్ అంటే పర్మనెంట్ చేంజ్. మరలా వెనక్కు తీసుకురాగలిగితే ఫిజికల్ చేంజ్, మరలా వెనక్కు తీసుకురాలేకపోతే కెమికల్ చేంజ్. ఇలా నేర్చుకున్నాం మనం. ఐస్ ఉన్నది, ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ అయిపోయింది, అది ఫిజికల్ చేంజ్. మరలా వాటర్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ అవుతుందిగా, అలాంటి చేంజెస్ ఫిజికల్ చేంజెస్. అలా కాకుండా ఈ ఫుడ్ డైజెస్ట్ అయిపోయింది పొట్టలో, అది కంప్లీట్గా కెమికల్ చేంజ్. ఇది మరలా రమ్మంటే రాదుగా అది. వెనెవర్ ఏ కెమికల్ చేంజ్ అక్కర్స్, ఒక కెమికల్ చేంజ్ జరిగింది అంటే వీ కెన్ సే దట్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకన్ ప్లేస్. ఒక కెమికల్ చేంజ్ జరిగింది అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఒక రసాయన చర్య జరిగి ఉంటుంది అన్నమాట, ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఉంటుంది. పొట్టలో కూడా అంతే. యూ మే పర్హాప్స్ బీ వండరింగ్ యాజ్ టు వాట్ ఈజ్ యాక్చువల్లీ మెంట్ బై ఏ కెమికల్ రియాక్షన్. అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి అసలు? అది గనక తెలుసుకుంటే నువ్వు వండర్ అయిపోతావు, ఆశ్చర్యపోతావు అనమాట. హౌ డూ వీ కమ్ టు నో దట్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకన్ ప్లేస్? మనకెట తెలుసుకోవాలి మరి ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది ఇక్కడ అని మనకు ఎలా తెలియాలి? లెట్ us perform some activities to find the answer to these questions. మరి మనం ఇలా తెలుసుకోవాలంటే ఒక చిన్న యాక్టివిటీని చేద్దాం. ఎందుకోసం చేస్తున్నాం ఈ యాక్టివిటీ? కెమికల్ రియాక్షన్ జరిగింది అని ఎలా తెలుసుకోవాలి మనం అనే దానికోసము ఒక యాక్టివిటీ చేస్తున్నాం అన్నమాట. ఏంటిది ఇక్కడ చూద్దాం. కాషన్, ఇక్కడ ఒక కాషన్, ఒక సూచన, ఒక హెచ్చరిక చేశారు. దిస్ యాక్టివిటీ నీడ్స్ ది టీచర్స్ అసిస్టెన్స్. ఇప్పుడు మనం చేయబోయే యాక్టివిటీ సొంతంగా చేయకూడదు, టీచర్ ఉంటేనే చేయాలి. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ స్టూడెంట్స్ వేర్ సూటబుల్ ఐ గ్లాసెస్. ఏదన్నా కంటికి ఐ గ్లాసెస్ పెట్టుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే కళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి. క్లీన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ అబౌట్ 3 to 4 centimeters లాంగ్ బై రబ్బింగ్ ఇట్ విత్ శాండ్ పేపర్. అంటే గరుకు కాగితాన్ని తీసుకొని గరుకు కాగితంతో ఒక మెగ్నీషియం రిబ్బన్ని బాగా రుద్దాలన్నమాట. మెగ్నీషియం రిబ్బన్ మీరు చూసే ఉంటారు, ఇలా ఉంటుంది పొడవైన మెగ్నీషియం రిబ్బన్. దీన్ని ఒక 3 centimeters లేదా 4 centimeters ముక్క తుంచడమే. మెగ్నీషియం అనేది మెటల్ కదా, ఈ మెటల్ ఆక్సిజన్తో విగరస్గా రియాక్ట్ అవుతుంది అనమాట, బాగా మండుతుంది. ఇలా ఉంటుంది మెగ్నీషియం రిబ్బన్. హోల్డ్ ఇట్ విత్ ఏ పెయిర్ ఆఫ్ టాంగ్స్, అంటే పట్టకారతో పట్టుకోవాలి దాన్ని. బర్న్ ఇట్ యూజింగ్ ఏ స్పిరిట్ ల్యాంప్ ఆర్ బర్నర్ and collect the ash so formed in a watch glass as shown in figure. Burn the magnesium ribbon, keeping it away as far as possible from your eyes. What do you observe? ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నాం ఇక్కడ. ఇలా మెగ్నీషియం రిబ్బన్ ఇదే కదా, దీన్ని టాంగ్స్తో ఇలా హోల్డ్ చేయాలి. టాంగ్స్ అంటే పట్టకార. ఇదిగో చేత్తో పట్టుకోకుండా పట్టకారతో హోల్డ్ చేసి ఒక బర్నర్ సహాయంతో ఇలా మండించాలి. దేన్ని? ఈ మెగ్నీషియం రిబ్బన్ అన్నమాట. ఈ మెగ్నీషియం అనేది ఆక్సిజన్లో బర్న్ అయ్యి బాగా విగరస్గా బర్న్ అవుతుంది. కళ్ళు వీలున్నంత దూరంగా ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ యువర్ ఐస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. నీ వీలున్నంత దూరంలో కళ్ళు దూరంగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు రియాక్షన్ జరిగిపోయి యాష్ బూడిద అనేది వచ్చి ఈ వాచ్ గ్లాస్లో పడిపోతుంది. ఈ వాచ్ గ్లాస్లో ఆ బూడిద ఏంటి అంటే మెగ్నీషియం ఆక్సైడ్ అన్నమాట. అది మెగ్నీషియం ఆక్సైడ్. సరే, ఈ రియాక్షన్ మనం చేసాం కదా, ఈ రియాక్షన్లో ఏం జరిగింది అంటే నేను ఇక్కడ రాసి చూపిస్తాను మీకు ఏం జరిగింది అనేది. ఈ మెగ్నీషియం కాస్త ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి
మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చిందనమాట. ఈ మెగ్నీషియం ఆక్సైడే మనకి ఇక్కడ యాష్ రూపంలో కలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఆఫ్ కోర్స్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2mg అని వేసుకోవాలి, ఇక్కడ ప్లస్ O2 ఓకే 2mgO. ఈక్వేషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది మీకు నేను నేర్పిస్తాను, ఈ లెసన్ లోనే మనకు వస్తుంది. ఓకేనా? ఇది ఒక కెమికల్ రియాక్షన్, పర్మనెంట్ చేంజ్ వచ్చేసింది. ఇంకా మెగ్నీషియం లేదు, అది మెగ్నీషియం ఆక్సైడ్ గా కన్వర్ట్ అయిపోయింది పర్మనెంట్ గా. You must have observed that magnesium ribbon burns with a dazzling white flame. కళ్ళు మినిమిట్లు కొనిపేటువంటి కాంతితో ఈ మెగ్నీషియం రిబ్బన్ అనేది మండుతుందన్నమాట. అండ్ చేంజెస్ ఇంటూ ఏ వైట్ పౌడర్, తెల్లని పౌడర్ గా మారిపోతుంది అది. అదే మెగ్నీషియం ఆక్సైడ్. దిస్ పౌడర్ ఈజ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇట్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ది రియాక్షన్ బిట్వీన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ది ఎయిర్. నేను మీకు చెప్పాను కదా, ఈ తెల్లటి పౌడర్ ఎట్లొచ్చింది అంటే మెగ్నీషియం అనేది గాలిలో ఉండే ఆక్సిజన్ తో రియాక్ట్ అవ్వటం వల్ల ఈ తెల్లని పౌడర్ అనేది వచ్చిందనమాట. ఓకేనా? రైట్, యాక్టివిటీ 1 చేసేసాం మనం. ఎందుకు చేస్తున్నాం ఇది? కెమికల్ రియాక్షన్ అసలు జరిగిందా లేదా, ఎలా ఉంటుందో అసలు కెమికల్ రియాక్షన్ తెలుసుకోవటానికి చేసాం మనం. ఓకేనా? నెక్స్ట్, టేక్ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ లో లెడ్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకోవాలి. యాడ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ టు దిస్. దీనికి మనం పొటాషియం అయోడైడ్ ని యాడ్ చేయాలి. వాట్ డు యు అబ్జర్వ్? నువ్వు ఏం గమనించావు? ఇది యాక్టివిటీ 1.2 అన్నమాట. అప్పుడు ఏమొస్తుందో నేను ఇక్కడ రియాక్షన్ వేసి చూపిస్తా. lead nitrate PbNO3 twice plus potassium iodide Ki will gives rise to, ఆ రెండు కలిస్తే ఏమొచ్చిందంటే PbI2 అంటే lead iodide ప్లస్ KNO3 పొటాషియం నైట్రేట్. కాకపోతే బ్యాలెన్స్ చేయాలంటే NO3లు ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ NO3లు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 వేద్దాం. అప్పుడు నెక్స్ట్ పొటాషియంలు 2 అయినాయి కదా, ఇక్కడ ఇంటూ 2 వేద్దాం. అయోడైడ్లు 2 అయినాయి, ఇక్కడ అయోడిన్లు కూడా సరిపోయినాయి. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ అనమాట. lead nitrate plus potassium iodide will gives rise to lead iodide plus potassium nitrate. ఇది ఒక కెమికల్ రియాక్షన్. ఇది yellow precipitate అంటే పసుపు రంగులో ఉండేటువంటి ఒక అవక్షేపం అనేది ఏర్పడుతుంది, లెడ్ అయోడైడ్ అనమాట ఇది. ఇక్కడ నువ్వు ఏం గమనించావు? ఒక పర్మనెంట్ చేంజ్ ని గమనించావు అనమాట. ఒక పదార్థం కాస్త ఇంకొక సబ్స్టాన్స్ గా మారిపోయింది, అంతే కదా. అలా మారితే అది ఒక కెమికల్ రియాక్షన్. యాక్టివిటీ 1.3 టేక్ ఏ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న జింక్ గుళికలు తీసుకోవాలి మనం. ఇన్ ఏ కోనికల్ ఫ్లాస్క్ ఆర్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒక కోనికల్ ఫ్లాస్క్ అంటే ఇలా ఉంటుంది చూడండి, కోన్ మాదిరిగా ఉండే గాజుతో చేసినటువంటి ఒక ఫ్లాస్క్ అనమాట. యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. దీనికి ఏం చేయాలంటే మనం ఏదో ఒక యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయినా కూడా స్ట్రాంగ్ యాసిడే, సల్ఫ్యూరిక్ యాసిడ్ అయినా కూడా స్ట్రాంగ్ యాసిడే, ఆ రెండిట్లో ఏదో ఒకదాన్ని కలపాలి. కాషన్, ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. హ్యాండిల్ ది యాసిడ్ విత్ కేర్. యాసిడ్ కదా, అది మీద పడితే కాలుతుంది కాబట్టి దాన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. డూ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ ది జింక్ గ్రాన్యూల్స్? నువ్వేమన్నా గమనించావా ఈ జింక్ గ్రాన్యూల్స్ చుట్టూ? టచ్ ది కోనికల్ ఫ్లాస్క్ ఆర్ టెస్ట్ ట్యూబ్. ఈ కోనికల్ ఫ్లాస్క్ ని నువ్వు టచ్ చేసి చూడు, ఎలా ఉందో చూడు. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్? ఏదన్నా టెంపరేచర్ లో మార్పు నువ్వు గమనించావా అని అడుగుతున్నాడు అనమాట. అది మనం ఇక్కడ ఇదంతా కూడా ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో.
ఇక్కడ చూడండి ఇది కార్క్ అన్నమాట. ఓకే, ఇక్కడ కింద ఉండేవన్నీ కూడా జింక్ గ్రాన్యూల్స్. దానికి మనం ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేసాం. ఇదంతా కూడా యాసిడ్ అన్నమాట. ఆ రెండింటి మధ్య రియాక్షన్ జరిగిపోయింది. సరే, ఇదంతా కోనికల్ ఫ్లాస్క్ అన్నమాట. బయటికి ఏమొచ్చిందంటే హైడ్రోజన్ గ్యాస్ ఇలా దీంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది హైడ్రోజన్ గ్యాస్. మరి ఇక్కడ జరిగినటువంటి కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి రాసి చూద్దాం. ఇక్కడే ఏంటది, జింక్ అంటే Zn ప్లస్ H2SO4 will gives rise to ZnSO4 అంటే జింక్ సల్ఫేట్ ప్లస్ H2 గ్యాస్. ఇలా హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది ఈ కెమికల్ రియాక్షన్లో. ఇంకా ఈ కెమికల్ రియాక్షన్లో ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఈ కోనికల్ ఫ్లాస్క్ ని పట్టుకుంటే వేడిగా ఉంటుందన్నమాట. ఇది హీట్ రిలీజ్ అయ్యే కెమికల్ రియాక్షన్. ఓకేనా? సరే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వద్దాం మనం. ఏ వర్డ్ ఈక్వేషన్ షోస్ ఏ చేంజ్ ఆఫ్ రియాక్షన్ టు ప్రొడక్ట్స్ through an arrow placed between them. The reactions are written on the reactants are written on the left hand side LHS with a plus sign between them. Similarly, the products are written on the right hand side RHS with a plus sign between them. The arrowhead points towards the products and shows the direction of the reaction. ఈ కెమికల్ రియాక్షన్ ని మనం ఇప్పుడే రాసాం కదా, ఎలా రాస్తామో చెప్తున్నాడు అనమాట. ఏం చెప్పాం మనం ఇక్కడ, రాద్దాం మరలా. జింక్ ప్లస్ H2SO4 ఈ రెండే కదా కెమికల్ రియాక్షన్ కి అండర్గో అయింది. మరి ZnSO4 ప్లస్ H2. ఓకే, రియాక్షన్ జరక్క ముందు ఏవైతే ఉన్నాయో వాటిని రియాక్టెంట్స్ అంటారు. రియాక్టెంట్స్ అవి LHS సైడ్ లో ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దేనికి, ఈ యారో మార్కు. ఆ తర్వాత రియాక్షన్ జరిగిన తర్వాత ఏవైతే ఏర్పడ్డాయో వాటిని ప్రొడక్ట్స్ అంటారు. ప్రొడక్ట్స్ అవి ఈ యారో మార్కుకు రైట్ సైడ్ ఉంటాయి, RHS సైడ్. మరి యారో మార్క్ ఎప్పుడు కూడా ఎట్టించి ఎటు ఉండాలి, రియాక్టెంట్స్ సైడ్ నుంచి ప్రొడక్ట్స్ సైడ్కు ఉండాలన్నమాట. అంటే రియాక్టెంట్స్ కాస్త కలిసిపోయి ప్రొడక్ట్స్ అనేవి వచ్చినాయి అని చెప్పడానికి. ఓకేనా? ఫ్రమ్ ది అబోవ్ 3 యాక్టివిటీస్, ఇప్పుడు మనం 3 యాక్టివిటీస్ చూసాం కదా. వీ కెన్ సే దట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ హెల్ప్స్ us టు డిటర్మైన్ వెదర్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకన్ ప్లేస్. ఇప్పుడు మనం 3 యాక్టివిటీస్ చూసాం కదా, వీటి నుంచి మనకి ఏమర్థమైందంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అంటే వీటిలో ఏదో ఒక మార్పు జరిగి ఉండాలి. చేంజ్ ఇన్ స్టేట్, స్థితి మారు ఉండాలి. అంటే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కో, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కో అలా ఏదో ఒకటి జరిగి ఉండాలి. చేంజ్ ఇన్ కలర్, రంగులు మారు ఉండాలి. ఇందాక ఒకటి ఎల్లో ప్రెసిపిటేట్ వచ్చిందని చెప్పాను కదా, రంగు మారిలా. ఎవల్యూషన్ ఆఫ్ ఏ గ్యాస్, గ్యాస్ రిలీజ్ అవ్వాలి. ఇందాక దాంట్లో ఈ జింక్ గ్రాన్యూల్స్ లో హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది, అలా గ్యాస్ అన్న రిలీజ్. చేంజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ లో అయినా మార్పు రావాలి. ఇలా ఈ అబ్జర్వేషన్స్ ని బట్టి మనం ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్తుంటాం అనమాట. యాజ్ వి అబ్జర్వ్ ది చేంజెస్ అరౌండ్ us, we can see that there is a large variety of chemical reactions taking place around us. మన చుట్టూ అనేక రకాలైన కెమికల్ రియాక్షన్స్ నిరంతరం జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. పాలు పెరుగుగా మారటం, లేకపోతే ఐరన్ రస్టింగ్ కావటం, మన స్టొమక్ లో ఫుడ్ మెటీరియల్ అంతా డైజెస్ట్ కావటం, ఇవన్నీ కెమికల్ రియాక్షన్సే. మనము రెస్పిరేషన్ తీసుకోవటం, మనం శ్వాసించటం, ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ కి కొన్ని ఉదాహరణలు. We will study about the various types of chemical reactions and their symbolic representation in this chapter. మనం ఏం చేద్దామంటే ఎలా జరుగుతాయి కెమికల్ రియాక్షన్స్, వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలో మనం ఈ చాప్టర్ లో నేర్చుకుందాం. Chemical equations. Activity 1.1 can be described as
when a magnesium ribbon is burnt in oxygen, it gets converted to magnesium oxide. మనం యాక్టివిటీ 1.1 లో ఏం చూసాం? మెగ్నీషియం రిబ్బన్ అనేది ఆక్సిజన్ తో బర్న్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. దిస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ ఏ సెంటెన్స్ ఫార్మ్ ఈజ్ క్వైట్ లాంగ్. ఇలా మనం ఒక పెద్ద సెంటెన్స్ లాగా జరిగిన విషయాన్ని చెప్పడం అనేది చాలా పొడవుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, మెగ్నీషియం అనేది ఆక్సిజన్ తో బర్న్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది అని చెప్పడం కొంచెం లాంగ్ ప్రాసెస్. ఇట్ కెన్ బి రిటర్న్ ఇన్ ఏ షార్టర్ ఫామ్. దీన్ని చాలా ఈజీగా రాయొచ్చు మనం తొందరగా నేర్చుకోవటానికి. ది సింప్లెస్ట్ వే టు డూ దిస్ ఈజ్ టు రైట్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ వర్డ్ ఈక్వేషన్. దీన్ని ఇలా సింపుల్ గా వర్డ్ ఈక్వేషన్ లో రాస్తే మనకు చాలా ఈజీ. ది వర్డ్ ఈక్వేషన్ ఫర్ ది అబోవ్ రియాక్షన్ వుడ్ బి, ఎలా రాస్తాం? మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్, ఈ రెండు రియాక్టెంట్స్ అంటే కలుస్తున్నాయి, క్రియాజనకాలు, రియాక్షన్ కి ముందున్నవి అని చెప్తున్నాం. ఇక్కడ యారో మార్క్ పెట్టాం. యారో మార్క్ పెట్టామంటే అర్థం ఏంటి? చర్య జరిగిందని అర్థం. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ప్రొడక్ట్, చర్య తర్వాత ఏర్పడింది. దీన్ని చూడంగానే ఇందాక చెప్పిన డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇందులో ఉంది. ఈ సింపుల్ గా ఈ ఈక్వేషన్ రాసామంటే అర్థమైపోతుంది. మెగ్నీషియం అనేది ఆక్సిజన్ తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వచ్చింది అని మొత్తం ఈ చిన్న ఈక్వేషన్ లో ఉందన్నమాట. ది సబ్స్టాన్సెస్ దట్ అండర్గో కెమికల్ చేంజ్ ఇన్ ది రియాక్షన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ఆర్ ది రియాక్టెంట్స్, ఏవైతే చర్యలో పాల్గొంటున్నాయో వాటిని రియాక్టెంట్స్ అంటారు. అవన్నీ LH సైడ్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ది న్యూ సబ్స్టాన్స్ ఈజ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ది రియాక్షన్ యాజ్ ఎ ప్రొడక్ట్. ఏదైతే చర్య తర్వాత ఏర్పడిందో దాన్ని ప్రొడక్ట్ అంటారు. ఓకేనా? ఇలా చెప్పాలి మనం. నెక్స్ట్ క్లాస్ లో మనం రైటింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్, ఒక కెమికల్ ఈక్వేషన్ ని ఎలా రాయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు కేర్ఫుల్ గా ఈ లెసన్ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి, మీకు ఎలా కావాలి, ఇవన్నీ కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అండ్ ఈ లెసన్ ని ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు. అప్పుడు నాకు కూడా చెప్పడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయం మొత్తాన్ని కూడా కామెంట్స్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా? రైట్.